श्री लक्ष्मी नृसिंहस्वामी देवता कल्याण महोत्सवे कर्मणरुद्धिं भवन्तो प्रवन्तो कर्मरुद्धां कर्म्य नक्षत्रं तत्पदकेवादेशं यदावे तोरे उदेते अनक्षत्रन्नयते यावतत्रतो यागच्छेतो प्रजगण्यं पश्ये तावदेवे स्यात् कर्मणः पुण्याहं भवन्तो प्रवन्तो कर्मणोऽस्तु कर्मरज्ञताम् स्वस्ति न बृहस्पतिर्दधातु शान्तिस्वस्तिष्ठिष्ठिख्यातो भगं शुभमस्तु ब्राह्मणे सम्भवतो सर्वारिष्टशान्तिरस्तु जय देवा पवित्रेण आत्मानं प्रदेशधारेण इति सर्वगुणसहस्रस्यावर्णसमीक्ष्य जातवेदामाद्वयं ज्ञापनातु दक्षिणाजान ब्रह्मवर्ण प्रेयता पुण्याः वाचन अनंतरम स्वामी वारिकी रक्षाबंधन धारण जరుగుతుందమ్మా మామూలుగా మనం ఈ రక్ష కడుకుంటాం కదమ్మా మనం ఏదైనా ఇప్పుడు ప్రయాణిక దీక్ష చేశాము మరి స్వామివారికి ఎందుకు రక్ష వారే కదా అందరిని రక్షించేది అని అనొచ్చు అమ్మా అంటే స్వామివారు కూడా మనందరినీ రక్షించడానికి కంకణ బద్ధం అవుతున్నారన్నమాట నిన్న చెప్పాం కదా మనం కార్యక్రమం చేస్తున్నాము అంటే కింద యంత్రం ఉంటుందన్నమాట ఆ యంత్రానికి ఇవన్నీ కూడా ఆపదించబడతాయి మనం చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క యంత్రం గ్రహించి ప్రత్యక్షమైనటువంటి గోవులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రహిస్తూ ఉంటాయి వారు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మంచిగా ఆశీస్సుని అందించి ప్రతి ఒక్కరి యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చడానికి స్వామివారు కూడా కంకణబద్ధులు అవుతున్నారమ్మా ముందుగా మనం రక్షాబంధనం भद्रेशक्त्यै नमः मायाशक्त्यै नमः क्रियाशक्त्यै नमः दुर्गायै नमः गणपतये नमः क्षेत्रपालकाय नमः कल्पवृक्षस्य पश्चात् रत्नसिंहासनाय नमः लक्ष्मी नृसिंहाय नमः तदंग सप्तऋषिदेवताभ्यो नमः सप्तऋषयप्रथमां कृत्तिकानामरुन्धते यद्ध्रुवताब्रह्मण्यो षट्कृत्तिकामुख्ययो ब्रह्महत्येयमस्माकमेतद्वत्सवी सप्तऋषीनामाय कश्यपो विश्वामित्रो नमः प्रतिष्ठायमदग्निष्टसप्तैषेर्यतथा ऋषीनामाय स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि
स्वाहा कर्माण्येतु देवतानावाहयामि स्थापयामि पूजयामि तदङ्गा ओम वै प्राणावृतभाव प्राणानेवपन्नमा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् అందరూ గట్టిగా చెప్పాలమ్మా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नगजः ब्रह्मासनार्थम् अक्षदान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोरभ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरमाचमनीयं समर्पयामि वस्त्र उपवेदार्थमक्षदान् समर्पयामि दिव्यश्री परिमलगन्धान् धारयामि गन्धं समर्पयामि पुष्पैः पूजयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि ఒకసారి ఫ్యాన్ బంద్ చేయండమ్మా అభిషేకం తీసుకెళ్ళా ఇది అయ్యగా ఓం హిరణ్యమాత్రం रक्षान् धारयामि नमस्कारान् समर्पयामि लक्ष्मीनृसिंहस्वामी అమ్మ రెండు సార్లు చెప్పాను మామూలుగా వినిపించింది ఇంత మేము గట్టిగా చెబుతూ ఉంటే మీరు సుమారుగా దాదాపుగా ఉంటారు కాబట్టి ఒక్క మనిషి చేత ఇంత గట్టిగా మనకు వాయిస్ వినిపిస్తే లక్ష్మీ నృసింహస్వామికి ఓం విష్ణవే నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అనేక ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి సర్వోపచార పూజాన్ సమర్పయామి అనేన పూజనేన భగవాంతరాత్మగాత్మం శ్రీ ప్రహ్లాద లక్ష్మీ నృసింహస్వామి దేవతా జన్మార్పణమస్తు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు తదంగా రక్షాబంధన యజ్ఞ వేద దేవతా పూజాంచ కరిష్యే భ్యో నమః రక్షాబంధన దేవతాభ్యో నమః అనంతవాసుకీ మావాహయామి స్థాపయామి పూజయామి సర్వోపచారార్థే అక్షతాని సమర్పయామి ఓం ప్రథమతః ఇందాక మనం చెప్పినట్టుగా పని నిజంగా నారాయణ కనిపిస్తారా అని అడిగారు వాళ్ళ తండ్రి. ఏమన్నాడమ్మా చిన్నవాడు ఏం తెలుస్తుందమ్మా 7.5 సంవత్సరాలకి ఏం తెలుస్తుందా? కానీ
లేదమ్మా ఇక్కడ ఉన్నాడయ్యా అని చెప్పేసి మా నాన్నగారితో చెప్పాడు అనమాట. ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. వెంటనే దాన్ని ఉన్నాడా అని చెప్పేసి ఏం చేశాడు, ఆ స్తంభాన్ని దాన్ని చిన్న భిన్నం చేశాడు. వెంటనే స్వామివారు వచ్చారు. అంటే ఉన్నాడా లేదా స్వామివారు? ఇది ప్రత్యక్షమే కదా. ఎన్నో మనం చరిత్ర, ఎన్నో మనం పుస్తకాల్లో కథలుగా చిన్నప్పుడు కూడా చాలా చెప్పుకున్నాం. కాబట్టి ప్రహ్లాద వరకునే కదమ్మా. అలాంటిది మనం కూడా కొడితే స్వామివారు తీర్చడమ్మా. కాబట్టి ఎలా మనం అడగాలంటే ఆర్తితో నిజంగా కనుక భక్తులు ఖచ్చితంగా పిలిస్తే స్వామివారు ఖచ్చితంగా నేనున్నాను అని చెప్పేసి అన్నాడు. అందులో ఎలాంటి ఎవరేమి చేసినా కానీ వేరే ఆలోచన కూడా లేదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనందరినీ మనం 3 రోజులు 5 రోజులు 7 రోజులు అంటే నరాల దీక్ష తీసుకుంటాం. 9 రోజుల పాటు చేస్తాం. ఆయన 360 రోజులు అక్కడే కూర్చొని మరి ఇక్కడే ఉంటాడన్నమాట. స్వామి ఉండేసి ఎవరు ఎప్పుడు వచ్చినా ఎనీ టైం స్వామివారు మేమున్నాము అని చెప్పేసి స్వామివారు అంటారు. కాబట్టి ఆ యొక్క స్వామివారికి చక్కగా ఇప్పుడు రక్షాబంధనం జరుగుతుంది. మేడం ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సువర్ణ అయితే మనకు పిచ్చి కట్టకూడదు. आरात्ते अग्निरस्वारात् परदस्तुते स्वाभिवर्षदस्वस्तिते स्वनस्पते स्वस्तिने स्वनस्पते नमस्य कृत्सदे रुद्राय नमः रुद्राय जगत्सदे वाष्टमति नमस्ते अस्तमामाय मूले सिगदिनति वज्रो नमस्ते अस्तमामाय मूले उत्कारेण शकुने सामगाय ब्रह्मपुत्रैव समने शुशंसते स्वस्ति नः शकुने अस्तप्रतिनः सुमना भव तदंगा यज्ञापवेदधारणं करिष्ये तदर्थं इति चतुरोपरान् प्रेषयति तानादितोद्वाभ्यामभिमन्त्रयेत पृथग्मन्ता धियसा नस्य दक्षिणवरेभिर्वरागो अभिप्रसेदत अस्माकमिन्द्र उभयं द्विजोषति यत्सौम्यस्यान्धतो विमोदति अनुक्षराजवः सन्तु पन्थायेभिः सखायो यन्ति नोपरेयम् समर्यमासं भगवानानिमीयात् सञ्जास्पत्यगो सुयममस्तु देवा जागरमन्त्रैः ते कन्यादातारं गत्वा ब्रुवते ॐ स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेय अर्चनारस त्रय अनुश्रावाश्वत्रयाभिषे प्रबलान्वित आत्रेय गोत्रोद्भवस्य परब्रह्मधर्मणो लप्त्रे
चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेयार्चनादस्रावास्तत्रयाविषयप्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य विश्वम्भरशरमणः पौत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेय अर्चनादस्रावास्तत्रयाविषयप्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य वसुदेव शर्मणः पुत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ओम आत्रेय अर्चनादस्रावास्तत्रयाविषयप्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य निर्गुणनिरञ्जन निर्विकल्पनिराख्याताय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय तत्त्वातीताय सुन्दरसुगुणात्मधारिणे श्री लक्ष्मीनृसिंहस्वामिने साक्षात् लक्ष्मीनारायणस्वरूपाय वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ओम भार्गवच्यवन आप्रवान और्वजामदज्ञ पञ्चार्षेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य विश्वभरशर्मणो नप्त्रीम् सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आप्रवान और्वजामदज्ञ पञ्चार्षेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य रत्नाकर शर्मण पौत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्विता जां श्रीवत्सगोत्रोद्भवस्य क्षीराब्धि शर्मण पुत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवाम् इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणीम् अखिलाण्डकोटि ब्रह्माण्डनायिकाम् तत्त्वातीताम् सुन्दरसुगुणात्मधारिणीम् द्वात्रिंशद्भूतजलाङ्कृतमूलप्रकृतिस्वरूपिणीम् श्रीमहालक्ष्मीनाम्नीम् कन्याम् धर्मप्रजा सम्पत्त्यर्थम् वृणीमहे वृणीध्वम् तस्मै दास्यामि प्रतिवचनम् ओम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेयार्चनादस्रावास्तत्रयाविषये प्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य परब्रह्म शर्मणो नप्त्रे सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेयार्चनादस्रावास्तत्रयाविषये प्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य विश्वम्भर शर्मणः पौत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेयार्चनादस्रावास्तत्रयाविषये प्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य वसुदेव शर्मणः पुत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेय अर्चनादस्रावास्तत्रयाविषये प्रवरान्विता आत्रेयसगोत्रोद्भवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय तत्त्वातीताय निर्गुण निरञ्जन निर्विकल्प निराख्याताय सुंदर मनोहर रूपाय श्री लक्ष्मी नृसिंहस्वामिने साक्षात् लक्ष्मीनारायण स्वरूपाय वराय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्वित श्रीवत्सगोत्रोद्भवस्य विश्वभर शर्मणो नप्त्रे सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्वित श्रीवत्सगोत्रोद्भवस्य रत्नाकर शर्मण पौत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य क्षीराब्धि शर्मण पुत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आत्मवान और्वजामदग्निपञ्चार्षेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवाम् इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणीम् अखिलाण्डकोटि ब्रह्माण्डनायिकाम् तत्त्वातीताम् सुन्दर सुगुणात्मधारिणीम् द्वात्रिंशद्भूजलाङ्कृतमूलप्रकृतिस्वरूपिणीम्
శ్రీ మహాలక్ష్మీనామ్నీం కన్యా ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే తస్మై దాస్యామి సదస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆత్రేయ అర్చనాన శ్రావాః తత్రయావిషయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రోద్భవస్య పరబ్రహ్మ ధర్మణో నత్రే విశ్వంభర శర్మణ పౌత్రాయ ఆత్రేయ అర్చనాన శ్రావాః తత్రయావిషయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రోద్భవస్య వసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయార్చనాన శ్రావాః తత్రయావిషయ ప్రవరాన్విత ఆత్రేయ సగోత్రోద్భవస్య నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సుందర సుగుణాత్మధారిణే శ్రీ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవరాయ బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవచ్ఛవన ఆప్నవాన ఔర్వయామదగ్ని పంచార్షేణ ప్రవరాన్విత శ్రీవత్స సగోత్రోద్భవస్య ఓం శ్రీవత్స సగోత్రోద్భవస్య విశ్వభర శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవచ్ఛవన ఆప్నవాన ఔర్వయామదగ్ని పంచార్షేణ ప్రవరాన్విత శ్రీవత్స సగోత్రోద్భవస్య రత్నాకర శర్మణ పౌత్రీ బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవచ్ఛవన ఆప్నవాన ఔర్వయామదగ్ని పంచార్షేణ ప్రవరాన్విత శ్రీవత్స సగోత్రోద్భవస్య క్షీరాబ్ది శర్మణ పుత్రీ బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవచ్ఛవన ఆప్నవాన ఔర్వయామదగ్ని పంచార్షేణ ప్రవరాన్విత శ్రీవత్స సగోత్రోద్భవస్య ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం తత్వాతీతాం సుందర సుగుణాత్మధారిణీం ద్వాత్రింశత్ భూజలాంకృత మూల ప్రకృతి స్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీనామ్నీం కన్యాం ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే వృణేద్భం తస్మై దాస్యామి. ఇదే ఇక్కడ స్వామివారు కళ్యాణం చేసుకుందామని నిశ్చయమై ఆయన నలుగురు బ్రాహ్మణులు పంపిస్తారనమాట. అయ్యా మీరు నా కోసం యోగ్యురాలైనటువంటి అమ్మాయిని తీసుకొని రండి పీటల మీదకి అని చెప్పి పంపించగా వాళ్ళు శాగుల మంత్రాలు చదువుకుంటూ, అంటే ఎలాంటి శకునాలు కూడా ఎదురవ్వకుండా, ఒకవేళ ఎదురైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మంత్రాలు చదువుకుంటూ కూడా అమ్మాయి ఇంటికి వెళ్ళి స్వామివారిని పరిచయం చేసుకుంటూ, ఏమని పరిచయం చేస్తున్నారయ్యా అంటే ఆత్రేయ గోత్రములో పుట్టినటువంటి ఆత్రేయ అర్చనానస శ్రావాస్వ అనేటువంటి ముగ్గురు ఋషులు కలిసినటువంటి ఆత్రేయ గోత్రములో పుట్టినటువంటి పరబ్రహ్మ శర్మ గారి యొక్క ముని మనవడు, విశ్వంభర శర్మ గారి యొక్క మనవడు, వసుదేవ శర్మ గారి యొక్క పుత్రుడు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ నృసింహ స్వరూపంగా ఇక్కడ వరస్వరూపంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. మహావిష్ణు స్వరూపంగా ఎక్కడ ఏ కళ్యాణం చేసినా సరే లక్ష్మీనారాయణ స్వరూపంగానే భావన చేస్తారు. మన ఇంటి లక్ష్మిని ఆ యొక్క లక్ష్మీనారాయణుడికి ఇస్తున్నట్టుగానే భావన చేస్తారు. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా కూడా లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య, మీకు పెళ్లిళ్ళు జరిగినా కూడా ఇట్లానే ఇవే మంత్రాలు ఉంటాయి. లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య అని, అంటే నారాయణుడిగా భావన చేసుకొని మామగారు కాళ్ళు కడుగుతారనమాట. అల్లుడిగా కాదు, నారాయణుడిగా భావన చేసుకుని మన ఇంటి లక్ష్మిని వాళ్ళ ఇంటి లక్ష్మీనారాయణుడికి ఇచ్చి పెండ్లి చేస్తున్నట్టుగా అక్కడ భావన చేసుకుంటూ అక్కడ వివాహం జరుగుతుంది. అట్లానే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారు వెయిట్ చేసి ఉన్నారు మీ అమ్మాయి కోసమని పరిచయం చేసుకుని ఉన్నారన్నమాట. అలానే భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఔర్వ, జామదగ్ఞ పంచారుషుల యొక్క కలయికతో ఉన్నటువంటి శ్రీవత్స గోత్రములో పుట్టినటువంటి విశ్వభర శర్మ గారి యొక్క ముని మనవరాలు, రత్నాకర శర్మ గారి యొక్క మనవరాలు, క్షీరాబ్ది అంటే సముద్రానికి రాజు క్షీరసాగరుడి యొక్క పుత్రిక అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకం అయినటువంటి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపిణిగా, మహాలక్ష్మి అనేటువంటి నామము చేత మా యొక్క అమ్మాయి ఉన్నది అని చెప్పడం జరిగింది.
ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే. మా అబ్బాయి ధర్మ కార్యములు ఆచరించడానికి అట్లానే సంతతి పెంచుకోవడానికి వంశం అభివృద్ధి చెందడానికి మీ యొక్క అమ్మాయిని ఇవ్వండి అని అడగడం జరిగింది. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే, వృణీయత్వం ఇస్తామని ఆ యొక్క సముద్రరాజు గారైనటువంటి క్షీరాబ్ది శర్మ గారు చెప్పడం జరిగింది. కృతార్థావయమితి వరమావేదయేయు, అయితే కృతార్థులమయ్యాము అని అబ్బాయి తరఫు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు స్వామివారు వివాహము చేసుకుందామని నిశ్చయం చేసుకొని యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. అంగౌతా వరం మధుపర్కేణ పూజయిష్యే, కన్యాదానాంగత్వేన వరం మధుపర్కేణ పూజయిష్యే. ఓం లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య ఇదమావాహనమిదమాధనం ఇదం వాం పాద్యం కూర్చం ప్రయచ్చతే రాష్ట్ర. ఓం స్వామివారికి ఇప్పుడే ఆ యొక్క ఇందాక మనకు బ్రహ్మగారైనటువంటి బ్రహ్మస్థానంలో ఉండేటువంటి శర్మగారు చెప్పారు. చక్కగా స్వామివారు రావడము, మనందరినీ రక్షించడానికి ఆయన దీక్షాభక్తులు కావడము, ఆ తర్వాత వెంటనే యజ్ఞోపవీతాలను కూడా చక్కగా చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పాద ప్రక్షాళనం, ఎందుకంటే వచ్చినటువంటి వారిని మనం అతిథి అభ్యాగత అంటాం కదా, అలాగే స్వామివారు ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి సాక్షాత్తు నారాయణుడు, విష్ణుమూర్తి యొక్క అంశ నారాయణుడు కాబట్టి ఆయన అక్కడి నుండి మనందరినీ కరుణించడానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన జరుగుతుంది. ఓం ఆవఃపాద్య ఇతి దాతా ప్రాహ ఆవఃపాద్య అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని. నమోస్తమనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. బ్రహ్మయేనార్హణీయ ఆపైతి ప్రాహ అర్హణీయ ఆపః ఆవాగణయశసా వర్చసా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. యాదా వస్త్రం యథార్హం పూజయేద్. స్వామివారి వస్త్రాలే తెర ఉందా, తెరపత్రం ఉందా, తెరపత్రం తెర స్వామివారి తెర టవల్స్ పేర్లు చెప్పండి. ఎందుకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మధుతర్కములు, నూతన వస్త్రములు ఇచ్చినటువంటి దాత పడిగసిన గోత్రోద్భవులు చొక్కారపు వెంకటేశ్వరుడు, మాధవి గారి దంపతులు చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా
మధుపర్కములు, వస్త్రములు, అనేకమైనటువంటి వస్త్రములు సమర్పించారు. అలాగే మరొక దాత జగనీ ఆంజనేయులు గారు, పుష్పలత గారు మునిగోత్రాలు స్వామివారికి మరి యొక్క దంపతులు కూడా చక్కగా స్వామివారికి మధుపర్కములు, పట్టు వస్త్రములు చక్కగా స్వామివారికి సమర్పించారు. వారికి వారి కుటుంబాన్ని చక్కనైనటువంటి ఆయుష్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ స్వామివారి యొక్క ఆశీస్సులు తెలుపుతున్నాం. యువం వస్త్రాణి వసావసాధే యువోరక్షిద్రామత్తమోహసరిగా దధికృతమితి సగం సృజ్యా ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కూడి మనందరినీ ఆశీర్వదించి వచ్చినటువంటి ప్రహ్లాద వరదుడు లక్ష్మీ నృసింహ స్వామి వారికి మధుపర్కం, మధు మిశ్రిత గోం ధ్రువం చక్కగా మనం సమర్పిస్తున్నాం. త్రయే విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి ఆమాగణయశసా వర్చసా సగోదయసా తేజసా చ ప్రియం ప్రజానాం గురుమధిపతిం పశూనా. ఓం ప్రాశ్యాజమ్యా అమృతోపస్తరణమసి ఇత్యపః పీత్వా యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాలి సగృన్మంత్రేణ ద్విస్తూష్ణీం ద్విరాజమ్యా అమృతాభిధానమసి ఇత్యపః పీత్వా दाता गौरिति गां प्राह त्रिवृतमेके घृतं च वाङ्तमेके धाना सक्तो गुश्च ओम गौरस्य महदपाप्मानञ्जहि मम चामुष्य च अग्निः प्राश्नाद प्रथमः सैवेद यथा हविः अनष्टमस्माकं कृण्वन् ब्राह्मणो ब्राह्मणेभ्यः यद्युत्सृजेतु भागं शूत्तरैर्जपित्वा यज्ञो वर्धताञ्यज्ञस्य वृद्धिमनुवर्धापचितिरस्य पचितिं मा कुर्वपचितोऽहं मनुष्येषु भूयासम् ऊर्ध्वेन नागस्वसादित्यानामृतस्य नाभिः षण्वोदवाचिन्तिकचेतनाय मा कामना कामदितिं प्रतिष्ठा विपदोदगन्धनान्यक्तो होमत्सृजता भूतं सा विराट तन्माक्षायि तस्य ओम कल्पयता ओम तदंगा कन्यादानं करिष्ये आनन्द्रार्कमनेक वैशेषिक सौभाग्य सौमनस्य नित्यनिर्विषयानन्द ब्रह्मलोकावाप्त्यर्थं सारङ्कृत हिरण्योदक कन्यादानं करिष्ये ओम अधानन्तवीर्यस्य श्रीमदादिनारायणस्य चिन्त्या परमतशक्त्या प्रियमाणस्य महादलोकस्य मध्ये अनेक कोटि ब्रह्माण्डानामेकतमे परिब्रह्माणानामनेक रूपाणामनेक सूर्येन्दु कोटि ब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यावस्तेन वाजराघाटाद्यावनेरावते तन्महत् ब्रह्माण्ड खण्डजोर्मध्ये सकराधिष्ठात्रादिपराहतमित्राङ्क्रमणावस्य पूर्वानन्दाद्येरावत पुण्डरेकवामन कुमुदाञ्जन पुष्पदन्ता सार्वभौम प्रदेगाख्याश्रीकरावै प्रदेशस्य ततलगुतल सुतलतलातल सातल महातल पातालाक्षरतलाकारावर्तते भोलाक भवल्लाक समल्लाक महल्लाक जलालाक दमालाक सत्यलाकारामसाभागे चक्रवालेन महामेरुमध्ये पृथिव्यां महानारायमान फलिराजदेशस्य सहस्र फलाफलमण्डलमण्डले इंद्राग्नियाननिर्वलवायुवेनादिभागवादिते वलयाकारणवने
महासुराकार पंचाशद्गोण विस्तीर्ण भूमंडल मध्ये मेराड दक्षिण पार्श्वे मलयादुत्तरे कर्मभूमो भारत किंकुरुषे रामदकुरपुत्राश्मकर मनकमुण्डाद्रिपदाक्षेते नवखण्डमण्डिते प्रत्येकं नवसहस्रयोजन विस्तृते दण्डकगिम्बकबन्धविषणे विषकदलिकमदलिकनहुषगुहदेवतारुकारुण्यादि एकादशारण्यादिते अंगवङ्गकलिङ्गकाश्मीर काम्भोजसौ वीरसौराष्ट्र महाराष्ट्र मगधमाणवने माळकेरळ सोळमाञ्चाल गोळमलयाळ सिंहणद्रविण कर्णाटक कावेरी चंद्रभागा पंपा जमुना सरस्वती नर्मदा अयोध्या मथुरा माया काशी रामेश्वराज महामुक्तेश्वरयुगे श्रीशैलस्य ईशान्य प्रदेशे ब्रह्मणः प्रथम परार्थे पंचाशदीते तृतीय परार्थे पंचाशत्वर्षात्मके प्रथम मासे प्रथम पक्षे तृतीय मासे तृतीय मुहूर्ते प्रियोदशगिरिकायां विरुद्धारंशद्विघटिकासुदासो पार्थिवकल्प अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्र्यकल्पानां मध्ये श्वेतवराहकल्पे स्वायम्भवस्मारोचिषोत्तमदामतरैवतवैवस्वतजाक्षरो वाक्य ब्रह्मलक्ष्मदक्षरोच्कभूर्गेल्पिदा अन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे इदानीम् अष्टाविंशतिमहायगे विक्रमार्कशालिवाहन विजयाभिनन्दनागार्जुनश्चकानां मध्ये तृतीये शालिवाहनयुगे अष्टाविंशतिसहस्राधिकसप्तदशलक्षाब्दे कृतविजययाते षण्णवतिसहस्राधिकबाबरलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्राधिकअष्टलक्षाब्दे द्वापरयुगे द्वात्रिंशत्सहस्राधिकदशलक्षाब्दे कलियुगे प्रथमपादे भारतवर्षे भरतखण्डे दिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे श्री प्रह्लादवरदलक्ष्मी नृसिंहस्वामी देवता सन्निधौ गोविन्ददेवता ब्राह्मण गो हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकयां प्रमाणेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मर्दौ ज्येष्ठमासे कृष्णपक्षे तृतीयायां हिन्दुमासे उत्तराषाढ नक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविजयधर्मविस्तायां शुभतिथौ अनाद्य विद्यावासनयास्मिन् संसारचक्रे विचित्राभिक्रमकाभिर्विचित्रोऽनेकराजकृता केनरा कर्मविशेषेण अभिधानेन अस्मिन् वंशेन धर्ममध्ये समेतस्य अंतर्गावालुसारी నమస్కారం చేసుకొని ఇందాక మనం మొదట్లో కళ్ళు చూసుకున్నాం కదమ్మా అందరూ ఒక 10 నిమిషాలు 10 సెకండ్స్ పాటు కళ్ళు మూసుకోండమ్మా అందరూ కూడా మీ ఇంటి పేరు చెప్పుకోండి ఒక్కసారి మళ్ళొకసారి మీ గోత్రం చెప్పుకోండమ్మా అందరూ కూడా అలాగే మీ పేర్లు అలాగే మీ యొక్క భార్య పేరు వివాహం అయిన వాళ్ళు అలాగే తమ్ములందరూ కూడా మీ యొక్క పుత్రుల పేరు పుత్రికల పేర్లు అబ్బాయిల పేర్లు అమ్మాయిల పేర్లు చెప్పుకున్నామా अस्मिन् पंचेयस्य जन्माभ्यासाज्जन्मस्य नामधेयस्य सर्वमध्येतवेदस्य जन्माभ्यासाज्जन्मप्रवृत्तिर्जन्मपर्यन्तं मध्यवर्तिकाले संसारिणां भावानां वाक्पाणिपादवायोपस्थानां पञ्चानां ज्ञानेन्द्रियाणां प्रत्यक्षश्रोत्रचक्षुघ्राणानां पञ्चानां ज्ञानेन्द्रियाणां एतेषां शरीरस्य अन्तःकरणस्य गोचरे सम्बन्धे संभावितकर्मफलनिवृत्तिद्वारा ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं त्रे सूर्यमण्डलपर्यन्तो एकैकसेना राष्ट्रमकरसंविदकाले ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं एकैकैवावकरचक्रमेण सर्वराष्ट्रमकरसंविदकाले ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं एकैकमासावकरचक्रमेण सर्वराष्ट्रमकरसंविदकाले ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं ओम कृतराशेर्वरदास्रावधाने एकैकलोपापकरचक्रमेण सर्वराष्ट्रमकरसंविदकाले ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं सप्तऋषिमण्डलपर्यन्तम् कृतराशेर्वरदास्रावधाने एकैक बालुकापकरचक्रमेण सर्वराष्ट्रमकरसंविदकाले ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి చెప్పండమ్మా అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి
త్రిగుణీకృత మయా సహ దశపూర్వేష దశాపరేష వంశ్యానాం తాం సర్వేషాం నరకాతు శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతో పుణ్యఫల అవాప్త్యర్థం స్వగృహ్య ఉక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే ప్రాయశ్చిత్తేషు కర్మషు కన్యాదానేన స్నానే మహాసంకల్పమాచరేత్ కన్యాదానేన స్నానే తులాదానేషు మేద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదో ప్రదాతు ప్రదేశమేద శాంత్యాదిషు సర్వత్ర మహాసంకల్పమాచరాత్ కృత్వా యత్కృతే కర్మ తదానంతాయ కల్ప్యతే కన్యాంకనక సంపన్నాంకనకాభరణైర్యుతా యాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదిగేశజా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః మే సర్వదా భూయాస్పద్దానాన్మాక్షమాత్మయా విశ్వంభరः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వదామలగ్యమంజారుషే ప్రవరాన్విత విశ్వభర శరమణో రత్రీం రత్నాకర శరమణ పౌత్రీం క్షీరాబ్ది శరమణ పుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాం తత్వాతీతాం సుందర సుగుణాత్మధారిణీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం శ్రీ మహాలక్ష్మీనామునీం కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రే అర్చనారస శ్రావాత్మశ్రేయానుషే ప్రవరాన్విత ఆత్రే గోత్రోద్భవస్య ఓం విశ్వంభర శర్మణ పౌత్రాయ వసుదేవ శర్మణ పుత్రాయ పరమాసుదేవ శర్మణ తత్రే విశ్వంభర శర్మణ పౌత్రాయ వసుదేవ శర్మణ పుత్రాయ प्रतिपादयामि देवस्य पादविदप्रभवे पाभ्यां कोष्ठास्ताभ्यां प्रतिगृह्णामि राजात् पावरणानि तु देवि दक्षिणे रामनये कन्या रामृतत्वमस्य रात्रे मह्यमस्तप्रजग्रहे त्रेङ्गस्मादा कामाया प्रतिग्रहेता समुद्रमादिशा कामेरत्वा प्रतिगृह्णामि वै तत्ते कन्यादानं तुभ्यमहं संप्रददे कन्यादान मुहूर्त शुभ मुहूर्त अस्तु कन्यादान साफल्यता सिद्धिरस्तु मुहूर्ते लग्नाष्टकसूर्णिकां पठेम ओम श्रीभद्राजलदिव्यभव्यशिखरप्रोतृङ्गसौधान्तरे नित्यश्रीमणिसुन्दरे मणिमये सिंहासने भासुरे स्वासीनः सहसीतया मुदितया वामाङ्गविश्रान्तया श्रीरामः परिपूर्णशाश्वतसुखो गुरुयारुमोदन्तते विद्युद्धारभगद्भगद्विलसितप्रोत्तामदामोपमः श्रीदेवाम्बरविस्फुरत्कलिकलत्कल्याणदामोज्ज्वलः
सुखौ गुरुयादिनो दंपते सावधान सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीमद्रत्नगिरीटमन्दरधर श्रीनाडवाडम्बर श्रीरङ्गन्मुखचन्द्रबिम्बविकलस्मानन्दमन्दस्मितः कलित श्रीकरचारुकुण्डलमणि भेलत्कपोलस्थल श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिमो दम्पती सावधान सुमहार्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान वन्दे वल्लभः विराजारुणरिम्बराक्षुगानायस्मिन्द्रगाण्ड्रन्द्रगः डिम्भः कुम्भडे कुम्भकुम्भगहनाडिङ्कारमाडिण्डिमः दलादण्डभदण्डभाण्डवलयः कुर्वन्दवां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान त्रैरण्यं भवनं वनं वनवनं बानं वनं वामनं मायाजालधरं धरं धवधरं मायाधरं माधवं नित्यं सारसरं सरं सरसरं सारं धरं सागरं वैकुण्ठं भुवनं भुवं भुवभुवं भारं भुवं भुज्यते सावधानः सुमुहूर्ते सावधानः शुभलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानः लक्ष्मीशो भुवनत्रये निवसतो देवान् मनुष्यो नगान् संस्थातुं करुणानिधिः करुणया मातान संशेययो कौसल्यानि जगर्भसम्भवमृते जन्मस्य साधारणे जाते श्रीरघुनायकस्य जननम् देयामिदं मङ्गलम् सावधानः सावधानः शुभलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानः स्वस्त्यष्टाशीति सहस्राणाम् निजगुरुदैवत्यानाम् पुरोहोतहुतमः दण्डधर निशाचरपाशपाणि समीरणवैश्रवणशशिशेखराणाम् आयुष्मतः कमलासनस्य सकलदुरितनिवारण नारायणस्य आद्यन्तरहितस्य गौरी मनोवल्लभस्य सर्वजुभवरदायकस्य पुष्पदायकस्य सत्यसन्धस्य हरिश्चन्द्रस्य नयनानन्दकरस्य श्रीरामचन्द्रस्य मृगण्डुमनतनयस्य मार्कण्डेयस्य तपोनिष्ठस्य वसिष्ठस्य यमनियमासन प्राणायाम प्रत्याहार धारणाध्यानसमाध्यष्टाङ्ग योगनिष्ठागिरिष्ठानां मुनिमुख्यानां ब्रह्मणः चतुर्मुखानां परमेश्वरस्य पञ्चमुखानां कुमारस्वामिनः षण्मुखानां सप्तऋषीणाम् अष्टवसूनां नवग्रहाणां दशावताराणां एकादशरुद्राणां द्वादशादित्यानां त्रयोदशविश्वेशान् देवानां चतुर्दश भुवनानां पञ्चदशीनां षोडशकलानां सप्तदशसामवेदीनां अष्टादश पुराणानां अष्टाविंशति नक्षत्राणाम् अविध्यकृत श्रीविनायकस्य च प्रसादेन अस्य श्री पट्टादवरदलक्ष्मी नृसिंहस्वामी देवता कल्याण दिव्यलीला कल्याण महोत्सवस्य सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं सुगणनं सुचन्द्रताराबलं कल्पयन्तु शुभाशोभनं सारो देवी स्वहवा सर्वयच्छत आत्माहारजमन्तरभोः दिशस्वा सर्वा वाञ्छन्तो मातृद्राष्ट्रमधिष्ठतो ध्रुवं विश्वमिदं जगत् ध्रुवराजा विशामयो पर्वतैवापि चादलेः ध्रुवेण हविषा अस्मै देवाधिप्रवन्दायञ्च ब्रह्मणस्पतिः अय्या गट्टु మేడం
బ్యాటరీ ఛార్జింగ్ పెట్టా చూడన్నా. దయచేసి ఎవరు కూడా తొందరపడతామా, సరేనమ్మా మేడం. వాళ్ళకు జీతాలు ఫెసిలిటీస్ లేవంట. అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. గోవింద గోవింద గోవింద. మొత్తం తగ్గిపోయింది, ఏం వినిపించట్లేదు. ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహ స్వామికి ఇంకా దీనికి 3 రెట్లు చెప్పచ్చు. ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహ స్వామికి, ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహ స్వామికి. అందరు కూడా నమస్కారం చేసుకోండమ్మా. చెప్పాను, కొంతమంది విన్నారు. ఒక్కసారి గోవింద అంటే 100 సార్లు మనం గోవును తలుచుకున్నటువంటి పుణ్యం వస్తుందన్నమాట. దాని కథ కూడా ఉంది. గోవింద అనేటువంటి నామం ఎందుకు వచ్చిందో కూడా అది ఇప్పుడు చెబితే మనకు సమయం లేదు కాబట్టి తర్వాత మనం చేద్దాము. కాబట్టి ఒకసారి అందరూ గట్టిగా గోవింద, ఇంకా గట్టిగా చెప్పచ్చమ్మా, గోవింద గోవింద. అలా తీసిన తలంబ్రాల బియ్యం తెచ్చినటువంటి వాళ్ళు అక్కడ పెట్టండి అమ్మ ముందర. మేడం
గుర్తు చేస్తున్నాను. తలంబ్రాల బియ్యం ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ పెట్టండి. అందరూ సభ్యులు అందరూ పుస్తకాలు కూడా
పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భగవాన్ భవతే. అందుకని ఎప్పుడైనా నువ్వు అయ్యగారు అటువైపు ఉండదు, ఇటువైపు ఉండాలి. ఇటువైపు అస్సలు ఉండొద్దు ఏ కళ్యాణానికి పోయినా. ఆ యొక్క కట్నాలకు మీ దగ్గరికే వస్తున్నామా, అందరూ కూడా ఇవ్వచ్చు. చక్కగా స్వామివారికి ఇబ్బంది లేదమ్మా, ఎంత తోస్తే అంత శక్తి కొలది స్వామివారికి ఇవ్వచ్చమ్మా, ఇబ్బంది లేదు. ఆ లోపలికి వెళ్ళాలట్లా. ఒకసారి వినరాదండి. ఓడిబియ్యం పోసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మంది భక్తులు ఒక ఫోన్ కూడా నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప నేను గమనిస్తూ ఉంటాను. అంటే చక్కగా శ్రద్ధగా అయ్యగారు చెప్పినటువంటి అన్ని కూడా శ్రద్ధగా మీరు కనులారా వీక్షిస్తూ ఉన్నారు, శ్రవణానందం పొందుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నామమ్మా. చక్కగా మీ అందరి సహకారం వల్ల ఈ రోజు మన కార్యక్రమం స్వామి గారు చక్కగా ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అవతారమైనటువంటి లక్ష్మీ నారాయణ స్వామి, లక్ష్మీ నృసింహస్వామిలో ఇక్కడ మన యొక్క పానగల్లు గ్రామములో గోశాలలో ప్రత్యక్షమైనటువంటి గోవుల మధ్యలో చక్కగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారమ్మా. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ఉన్నారు. కాబట్టి వారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందారమ్మా. ఇక చివరికి మనకి ఇప్పుడంతా ఇప్పుడు మంగళహారతి నమస్కారామి అమ్మ అందరు గట్టిగా చెప్తారు కమ్మా. ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామికి, ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామికి, ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామికి. నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. ఒక్కసారి అందరి కంఠంతో జై అనగానే అందరికి కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామికి. చివరిగా ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు ఓడిబి ఓం యోపాం పుష్పం వేద ప్రజావాన్ పశుమాన్ భవతే బాబా
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్. మనకి ఇక్కడ గత 3 రోజులుగా ప్రయాణిక దీక్షతో శ్రీ ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే మొదటి రోజు గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనము ఇత్యాదిక అంకురారోపణతో మొదటి రోజు పూర్తయింది. రెండవ రోజు వివిధ దేవతల ఆవాహనములు, అలాగే హవనములు, తర్వాత నిన్న సాయంకాలం రోజున ఉదక శాంతి అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం మహాపూర్ణాహుతి 3 రోజుల నుంచి మనం హవనం చేస్తూ ఉన్నాము. ఈరోజు చివరి రోజున చక్కగా మహాపూర్ణాహుతి, అలాగే స్వామివారికి కుంభాభిషేకము, అలాగే విశేషమైనటువంటి కళ్యాణం, శాంతి కళ్యాణం. ఈ యొక్క బ్రాహ్మణోత్తముల పూర్తి సహకారముతో, మంచిగా చక్కగా చదువునటువంటి పండితుల పూర్తి సహకారముతో మేము ఈ యొక్క త్రయాణిక దీక్ష చక్కగా పూర్తయినదండి. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే, స్వామివారికి మరి ఒక విశేషం ఏంటంటే, సుమారుగా 50 గోవుల పైన ఉన్నాయన్నమాట. ఇక్కడ 50 గోవులు అంటే 50-60 గో సంరక్షణలో చక్కగా స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. చక్కగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అనడంలో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి ఒకవేళ కనుక ఈ యొక్క మన ఛానల్ ద్వారా ఎవరైనా స్వామివారిని దర్శించుకొని చక్కగా పునీతులు కాగలని కోరుతూ ఉన్నాము. ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహ స్వామికి జై. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత హిరణ్య భవాబ్దిబోధ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదవరద లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఎంతో వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం జరిగింది. ఆ లక్ష్మీ నృసింహుడు ప్రహ్లాదవరుడిగా ఇక్కడ ప్రత్యేకముగా వర్ణింపబడుతున్నాడు. అనగా ప్రహ్లాదుడు కోరగానే ఎక్కడ ఉన్నాడు నీ యొక్క హరి అని హిరణ్యకశిపుడు అడగగా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపద్రష్టుండు, ఎందెందు వెతికినా అందందేగలడు, దానవాగ్రిని వింటే అని స్వామివారు ఈ స్తంభములో నా యొక్క హరి ఉన్నాడు అని చూపగా, ఆ యొక్క హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఛేదనం చేయడం జరిగింది. దానిలోంచి స్వామివారు ఆవిర్భవించి ఆ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించి లోక జన సంరక్షణార్థమై ఆయన లక్ష్మీ నృసింహస్వామి వారిగా ఇక్కడ వరదుడిగా ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క ద్వితీయ వార్షికోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఈ యొక్క లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణం. ఈ యొక్క కళ్యాణము చూసిన వారికి, చేసినటువంటి వారికి, ఈ యొక్క మంత్రములు విన్నటువంటి వారికి స్వామివారు కొంగు బంగారమై అందరినీ కూడా రక్షిస్తూ ఎండవేళలా కూడా ఆయన కంటిపాపలాగా చూస్తారనేటువంటి విషయములో ఎలాంటి సందేహము లేదు. అందుకోసం ఈ యొక్క గో సంరక్షణతో కూడుకున్నటువంటి ఆలయమునందు భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మేము మా యొక్క దేవస్థానం తరపున మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం. సెలవు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానమునందు నిర్వహించినటువంటి ద్వితీయ వార్షికోత్సవంలో ప్రథమంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణ, దీక్షాధారణ చేయడం జరిగింది. తర్వాత మరుసటి రోజున గణపతి పూజ, గణపతి ప్రార్థన, విశేష ప్రార్థన, అలానే సర్వతోభద్రమండల, యోగిని, వాస్తుపురుష, క్షేత్రపాలక, నవగ్రహ మండపార్చనలు, అలానే లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష అర్చన కూడా చేయడం జరిగింది. అలానే స్వామివారికి ఆ రోజు సాయంకాలమున, రెండవ రోజున సాయంకాలమున ఉదక శాంతి నిర్వహించబడినది. ఎందుకు అనగా గృహ భూభాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం బోధాయనోక్త ప్రకారేణ అనగా బోధాయన మహర్షి రచించినటువంటి ఉదక శాంతిని చేసుకుని ఈ యొక్క ఆలయాన్ని శుద్ధి చేసుకుని ఆ యొక్క మరుసటి రోజు శాంతి కళ్యాణ మహోత్సవము, అట్లానే మహాకుంభాభిషేకము కూడా, పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. కావున ఈ యొక్క లక్ష్మీ నృసింహస్వామి వారు ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా జరుపుకుంటూ భక్తజనులను అందరినీ కూడా రక్షిస్తారని మా యొక్క దేవస్థానమునందు చెప్పడం జరిగినది. సెలవు.
ओम कर्मणे श्री लक्ष्मी नृसिंहस्वामी देवता कल्याण महोत्सवे कर्मणवृद्धिं भवन्तो प्रवन्तो कर्मणवृद्धां कर्म्य नक्षत्रं तद्गर्भकेवाव देशं यदावे भोजे उदेते अनक्षत्रन्नैते यावत् तत्रतो जागच्छेत् प्रजगञ्जं पश्ये तावद्गर्भे स्यात् कर्मणः पुण्याहं भवन्तो प्रवन्तो कर्मणोऽस्तु ओम स्वस्ति न बृहस्पतिर्दधातु शान्तिस्वस्तिस्तुष्टिख्यास्तो भगं शुभमस्तु ब्राह्मणे सम्भवतो सर्वारिष्टशान्तिरस्तु जय देवा पवित्रेण आत्मानं प्रदेशधारेण स्वस्यावरणसमीक्ष्य प्रमणाभिप्रातवेदामोत्तेन ज्ञापनातो दक्षिणायां कर्मणस्पत्याहवादेन भगवान् ब्रह्मवर्ण प्रेयता पुण्याः वाचनानन्तरं స్వామివారికి రక్షాబంధన ధారణ జరుగుతుందమ్మా. మామూలుగా మనం ఈ రక్ష కడుకుంటాం కదమ్మా, మనం ఏదైనా ఇప్పుడు త్రయాంబిక దీక్ష చేశాము, మరి స్వామివారికి ఎందుకు రక్ష, వారే కదా అందరిని రక్షించేది అని అనొచ్చు అమ్మా. అంటే స్వామివారు కూడా మనందరినీ రక్షించడానికి కంకణ బద్ధం అవుతున్నారన్నమాట. నిన్న చెప్పాం కదా, మనం కార్యక్రమం చేస్తున్నాము అంటే కింద యంత్రం ఉంటుందన్నమాట. ఆ యంత్రానికి ఇవన్నీ కూడా ఆపదించబడతాయి. మనం చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క యంత్రం గ్రహించి, ప్రత్యక్షమైనటువంటి గోవులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రహిస్తూ ఉంటాయి. వారు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మంచిగా ఆశీస్సుని అందించి ప్రతి ఒక్కరి యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చడానికి స్వామివారు కూడా కంకణబద్ధులవుతున్నారమ్మా. ముందుగా మనం రక్షాబంధనం భద్రేశక్తియే నమః, మాయాశక్తియే నమః, క్రియాశక్తియే నమః, దుర్గాయే నమః, గణపతయే నమః, క్షేత్రపాలకాయ నమః. కల్పవృక్షస్య పశ్చాత్ రత్నసింహాసనాయ నమః. లక్ష్మీ నృసింహస్వామి లక్ష్మీ నృసింహాయ నమః. తదంగ సప్తర్షిదేవతాభ్యో నమః. సప్తర్షయప్రథమాం కర్తికానామరంధతే యద్భ్రమతామహనిభ్యో షట్కర్తికాముఖ్యయో బ్రహ్మహంతేయమస్మాకమేతద్వష్టమి. సప్తర్షీనామాయ కశ్యపోత్రేర్భరద్వాజో విశ్వామిత్రో నమః. ప్రతిష్ఠాయమదగ్నిష్టసప్తైషేర్యస్తథానామాయ స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి.
కూడా చెప్పండమ్మా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోః మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోః మృత్యుం నమామ్యహం. అందరూ గట్టిగా చెప్పాలమ్మా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోః మృత్యుం నమామ్యహం. లక్ష్మీనరసింహస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగజం సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయారభ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరమాచమనీయం సమర్పయామి వస్త్ర ఉపవేదార్థమక్షరాన్ని సమర్పయామి దివ్యశ్రీ పరిమళగంధాన్ ధారయామి గంధం సమర్పయామి పుష్పైః పూజయామి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఒకసారి ఫ్యాన్ బంద్ చేయండమ్మా. అభిషేకం తీసుకెళ్ళా. ఇది అయ్యారు ఓం హిరణ్యమాత్రం రక్షాన్ ధారయామి నమస్కారామి నమస్కారాన్ సమర్పయామి. లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి. అమ్మా 2 సార్లు చెప్పాను, మామూలుగా వినిపించింది. ఇంత మేము గట్టిగా చెబుతూ ఉంటే మీరు సుమారుగా ఒక 200 మంది దాదాపుగా ఉంటారు. కాబట్టి ఒక్క మనిషి చేత ఇంత గట్టిగా మనకు వాయస్సు వినిపిస్తే లక్ష్మీనరసింహస్వామికి ఓం విష్ణవే నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అనేక ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచార పూజాన్ సమర్పయామి. అనేన పూజనేన భగవాన్ తదాత్మగాత్మం శ్రీ ప్రహ్లాదవరద లక్ష్మీనరసింహస్వామి దేవతా చరణారవిందార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తదంగా రక్షాబంధన యజ్ఞ వేద దేవతా పూజాంచ కరిష్యే. ఓం దేవం నైవేద్యం సర్వోపచార పూజాన్ సమర్పయామి. భ్యో నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః. అనంతవాసుకీమావాహయామి స్థాపయామి పూజయామి సర్వోపచారార్థే అక్షతాని సమర్పయామి. ఓం ప్రథమతః ఇందాక మనం చెప్పినట్టుగా పని నిజంగా నారాయణుడు కనిపిస్తాడా అని అడిగారు వాళ్ళ తండ్రి. ఏమన్నాడమ్మా, చిన్నవాడు ఏం తెలుస్తుందమ్మా, 7,5 సంవత్సరాలకి ఏం తెలుస్తుందా? కానీ లేదమ్మా ఇక్కడ ఉన్నాడయ్యా అని చెప్పి మా నాన్నగారితో చెప్పాడు అనమాట. ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. వెంటనే దాన్ని ఉన్నాడా అని చెప్పేసి ఏం చేశాడు, ఆ స్తంభాన్ని
దాన్ని చిన్నాభిన్నం చేశాడు. వెంటనే స్వామివారు వచ్చారు. అంటే ఉన్నారా లేదా స్వామివారు? ఇది ప్రత్యక్షమే కదా. ఎన్నో మనం చరిత్ర, ఎన్నో మనం పుస్తకాల్లో కథలుగా చిన్నప్పుడు కూడా చాలా చెప్పుకున్నాం. కాబట్టి ప్రహ్లాద వరకుదే కదమ్మా. అలాంటిది మనం కూడా కోరితే స్వామివారు తీర్చడమ్మా. కాబట్టి ఎలా మనం అడగాలంటే ఆర్తితో నిజంగా కనుక భక్తులు ఖచ్చితంగా పిలిస్తే స్వామివారు ఖచ్చితంగా నేనున్నాను అని చెప్పేసి అందులో ఎలాంటి ఎవరేమి చేసినా కానీ వేరే ఆలోచన కూడా లేదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనందరినీ మనం 3 రోజులు 5 రోజులు 7 రోజులు అంటే నరాత్మక దీక్ష తీసుకుంటాం. 9 రోజుల పాటు చేస్తాం. ఆయన 360 రోజులు అక్కడే కూర్చొని మరి ఇక్కడే ఉంటారన్నమాట. స్వామి ఉండేసి ఎప్పుడు వచ్చినా ఎనీ టైం స్వామివారు మేమున్నాము అని చెప్పేసి స్వామివారు అంటారు. కాబట్టి ఆ యొక్క స్వామివారికి చక్కగా ఇప్పుడు రక్షాబంధనం జరుగుతుంది. మేడం ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సువర్ణ మీద మనకు సార్ పిచ్చి కట్టకూడదు. ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరదస్తుతే స్వస్తినే వనస్పదే స్వస్తినే వనస్పదే నమశ్య గృత్సదే రుద్రాయ నమః రుద్రాయ జగృత్సదే వాష్టమధి నమస్తే అస్తమామాయ గోధే శ్రీరధి వజ్రో నమస్తే అస్తమామాయ గోధే ఉద్గారే సామగాయ బ్రహ్మపుత్రై వసవనే సుజగుంసదే స్వస్తి నశ్య గుణే అస్త ప్రజన సుమనా భవ. ఇది చతురోపరాన్ ప్రేషయతి తానాదితోద్వాభ్యామభిమంత్రయేత పృథగ్మంతా ధియసానస్య దక్షిణ వరేభర్వరాగో అభిప్రసేదత अस्माकमिन्द्र उभयं द्विजोषधि यत्सौम्यस्यान्धतो विबोधते अनुक्षराजवस्सन्तु पन्थाये भिस्सखायो यन्ति नोपरेयम् समर्यमासं भगवानानिमीयात् सञ्जास्पत्यगो सुयममस्तु देवा जागरमन्त्रैः ते कन्यादातारं गत्वा ब्रुवते ॐ स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु. आत्रेय अर्चनारस त्रय अनुश्रावाश्वत्रयाभिषे प्रबलान्वित आत्रेय गोत्रोद्भवस्य
परब्रह्मधर्मणो लप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेयार्चनानसहस्रावास्तत्रयाभिषेकप्रभरान्विता आत्रेयसगोत्रोद्भवस्य विश्वम्भरशर्मणः पौत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आत्रेय अर्चनानसहस्रावास्तत्रयाभिषेकप्रभरान्विता आत्रेयसगोत्रोद्भवस्य वसुदेव शर्मणः पुत्राय सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ओम आत्रेय अर्चनानसहस्रावास्तत्रयाभिषेकप्रभरान्विता आत्रेयसगोत्रोद्भवस्य निर्गुणनिरञ्जननिर्विकल्पनिराख्याताय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय तत्त्वातीताय सुन्दरसुगुणात्मधारिणे श्री लक्ष्मीनृसिंहस्वामिने साक्षात् लक्ष्मीनारायणस्वरूपाय वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ओम भार्गवच्यवन आप्रवान और्वजामदक्य पञ्चारुषेय प्रवरान्विता श्रीवत्ससगोत्रोद्भवस्य विश्वभरशर्मणो नप्त्रीम् सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आप्रवान और्वजामदक्य पञ्चारुषेय प्रवरान्विता श्रीवत्ससगोत्रोद्भवस्य रत्नाकर शर्मणः पौत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्छवन आत्मवान और्वजामदग्निपञ्चारुषेय प्रवरान्वित जां श्रीवत्ससगोत्रोद्भवस्य क्षीराब्धिशर्मणः पुत्री सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्छवन आत्मवान और्वजामदग्निपञ्चारुषेय प्रवरान्वित श्रीवत्ससगोत्रोद्भवाम् इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणीम् अखिलाण्डकोटिब्रह्माण्डनायिकाम् तत्त्वातीताम् सुन्दरसुगुणात्मधारिणीम् द्वात्रिंशद्भूतजलाङ्कृतमूलप्रकृतिस्वरूपिणीम् श्रीमहालक्ष्मीना